గోదావరి జలాలపై మహారాష్ట్రతో ఒప్పందం రాష్ట్రానికి తీవ్ర నష్టమని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు. గవర్నర్ను కలిసిన టీడీపీ నేతలు మహారాష్ట్రతో ఒప్పందాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ద్వారానే పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతిపత్రం అందజేశారు. మహారాష్ట్రతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణ ప్రజల శాశ్వత హక్కులను ఈరోజు మహారాష్ట్రకు కేసీఆర్ గారు తాకట్టు పెట్టినరు. ఈరోజు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వల్ల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మీద 50,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. 148 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన తుమ్మిడి ఎట్టుని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేటందుకు ఒప్పించే విధంగా, అదేవిధంగా ఈరోజు 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడి ఎట్టి నిర్మిస్తే 1852 ఎకరాల భూమి మహారాష్ట్రలో ముంపు గురవుతుంది. ఆ 1852 ఎకరాలను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూసేకరణకు సహకరించమని ఈ ప్రభుత్వము ఆ ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి గవర్నర్ గారే ప్రధానమంత్రితో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణకు 1852 ఎకరాల భూమిని మహారాష్ట్ర నుంచి ఇప్పిస్తే 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనం మిగులుతుంది. కాబట్టి గవర్నర్ గారిని ఆ అంశం మీద దృష్టి పెట్టి మహారాష్ట్ర ఒప్పందాన్ని తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే విధంగా ప్రయత్నం చేయమని మా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.